అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని చెప్పి అది స్టార్ట్ చేయటం, ఫర్ అన్ ఆఫీసర్ ఇట్ ఈస్ అన్ఎథికల్. సో అతను స్టార్ట్ చేసి అక్కడ ఏదో నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజు గారు చెప్తారు కదా, నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావు అని. అలా బ్రిటిష్ వాడు మనకి పూజించుకోవడానికి చర్చ్ ఇచ్చాడు, చదువుకోవటానికి ఓ స్కూల్ ఇచ్చాడు అని అలా వెరైటీగా మాట్లాడుతూ మళ్ళీ తర్వాత మరి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా చాలా దారుణంగా మరి ఆయన దూషించాడు. అలాగే మను సిద్ధాంతాన్ని కూడా ఆ మను ఎవడు, అసలు బుద్ధి ఉందా, ఇలాంటి మాటలతో సమాజంలో ఏదైతే నా మీద కేసు పెట్టాడో, నేనేమో అందరూ కలిసి ఉండాలని చెప్పి నేను మాట్లాడితే మరి ఆయన సమాజాన్ని మతాల వారీగా కులాల వారీగా విడగొట్టే ఉద్రేక భరితమైన స్పీచ్లు ఇస్తూ మరి అఫీషియల్గా మరి ఒక ఆర్మీ అని సపరేట్గా పెట్టి అదేదో పివి సునీల్ కుమార్ ఆర్మీ అంట, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఈ ఉద్యోగం చేసిన వాడికి ఆర్మీలు ఏంటో, ఆర్మీయే చూసుకోవచ్చు ఎల్టీటీ ప్రభాకరన్ లాగా, మరి ఉద్యోగం ఎందుకో నాకు అర్థం కాదు. అది మీరు ఎలాబొరేట్ చేయాలి, నేను మిమ్మల్ని అడుగుతా. సో ఇలాగా ఈ ప్రాసెస్లో మరి మనం చాలా కంప్లైంట్లు ఇచ్చాం. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు ఇదంతా నిజమేనా అని. ఈలోపు సునీల్ కుమార్ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ యూట్యూబ్లో లింకులన్నీ తీసేశాడు. తెలివితేటలు ఒక సునీల్ కుమార్కే కాదు కదా, మనకు కూడా ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ముందే రికార్డ్ చేసి పెట్టి ఆ పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చా. ఇప్పటికీ ఆ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి ఇది నిజమేనా, మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే ఈ రోజు దాకా అక్కడి నుంచి ఈ రిపోర్ట్ రాలా. పాత ప్రభుత్వంలో ఈ రిపోర్ట్ రాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి మరి అప్పటికే దానికి మరి కాలం తీరిపోయింది ఏంటో వాళ్ళు పంపలేదు. ఈ విషయం మీద ఒక బాధితుడిగా మరి గతంలో సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. నేను ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత, ఒకసారి వినండి, 3 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఏంటో సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడతం ఏంటో అని ఒక విచిత్రమైన ట్వీట్ ఇచ్చాడు. ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఒక విచిత్రమైన ట్వీట్ ఇచ్చాడు. ఆ మూర్ఖుడికి అర్థం కానిది ఏంటంటే, మూర్ఖుడు అనేది అండర్లైన్ చేస్తున్నా, ఎందుకంటే సుప్రీంకోర్టు నాది కొట్టేయలేదు. 2.5 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో హీరింగ్కి వచ్చిన తర్వాత హైకోర్టులో దీనిపై తీర్పు ఏమని వచ్చింది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు. అప్పుడు బెయిల్ పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో ఇది కూడా ఫైల్ చేసామంటే అప్పుడు దెన్ వై డోంట్ యూ గో టు హైకోర్ట్, హైకోర్టుకి వెళ్ళకుండా ఎక్కడికి ఎంతో రావటం, మీరు హైకోర్టుకి వెళ్ళి ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ అది మీకు ఎగెన్స్ట్గా ఉంటే సుప్రీంకోర్టుకు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు సలహా మేరకు హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో అతను రాంగ్గా మీడియాలో ప్రొజెక్ట్ చేశాడు. ఆ ట్వీట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుడు నోటీస్ ఇచ్చింది. మరి ఆ నోటీస్కి సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పి మరి మొన్ననే ఒక 2 మెంబర్ కమిటీ, సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, అలాగే హరీష్ గుప్తా గారు, ఆయన ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ వాజ్ విజిలెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ డీజీ విజిలెన్స్. ఇప్పుడు ఆయన డీజీ విజిలెన్స్తో పాటు మరి ఆయన డీజీపీ కూడా అయ్యారు, లా అండ్ ఆర్డర్. బట్ ఆ శాఖ కూడా ఉంది కాబట్టి వీరిద్దరూ కూడా దీన్ని విచారిస్తారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి
ఒక బాధితుడిగా తెలియజేసింది ఏంటంటే, అయ్యా గతంలో నేను ఇతని మీద ఎన్నో పిటిషన్లు, ఇతను వాగిన నానా చెత్త వాగుడుతో సహా వీడియోలన్నీ కూడా నేను ఇవ్వటం జరిగింది. కొంచెం సైలెంట్గా ఉండన్నమ్మా, సీరియస్ సబ్జెక్ట్ ఇది, నో గుసగుసలు. సో ఇవన్నీ కూడా నేను కేంద్రానికి ఇస్తే కేంద్రం రాష్ట్రానికి రాసిన ఆ ప్రతులన్నీ, ఆ కాపీలన్నీ కూడా పెట్టి మీ స్కోప్, మీ పరిధి ఒక ట్వీట్కే కాకుండా ట్వీట్ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి బాధ్యతారాహిత్యంగా చేసినందుకు. కానీ ఆల్రెడీ అతను చేసిన, చేయబోతున్న, మరి నిన్ననే మరి నేను 2 days బ్యాక్ చూసా, అతను ఏ కమ్యూనిటీకి చెందినవాడో ఆ కమ్యూనిటీ సమావేశం కూడా మరి ఒక ఆఫీసర్ అయ్యుండి అటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మన దేశంలో ఎవరైనా సరే సుప్రీంకోర్టు తీర్పుని మనం కాదంటానికి వీల్లేదు. మరి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటది, రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ ఉన్నాయి కదా, మాలా మాదిగా, దాని మీద వర్గీకరణ, ఆ వర్గీకరణ తీర్పుని తప్పుపడుతూ మరి వీళ్ళు ఓపెన్గా సభలో సమావేశాలు ఎవరో పెడతాం వేరు, ఒక బాధ్యత గల ఐపీఎస్ అధికారి, అఫ్కోర్స్ ఇతనికి ఏ బాధ్యతలు లేవు, అది వేరే విషయం, బట్ ఐపీఎస్ అధికారిగా ఉండి మరి ఆ రకంగా సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ మాట్లాడటం, మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తీర్పు అంతిమ తీర్పు. సో వీ హ్యావ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ ద లా. నీకు నచ్చలేదు, అప్పీల్ ప్రొవిజన్ ఉంటే చేసుకో, అంతేగాని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోస్టర్లు వేస్తూ, మాకు ఆర్మీలు ఉన్నాయని చెప్పి జడిపిస్తూ, రాజకీయ నాయకులకు కూడా మరి ఏమన్నా ఓట్లు భయం ఉంటుందని కాబోలు, నా దగ్గర ఇంత ఆర్మీ ఉంది, నేను మీకు ఇన్ని లక్షల ఓట్లు వేయించగల వాడను, సో అంచేత దయచేసి నా మీద కేసులు లేకుండా చేయండిను, ఇటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. బట్ ఆ పరిధి పెంచాలి. గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మందో ఆ ఎంక్వైరీ కూడా ఈ ఎంక్వైరీతో పాటుగా చేస్తే కేంద్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి అతనేమి సచ్చీలుడని చెప్పలేక అసలు రిప్లై రాయకుండా ఊరుకున్నారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో నేను ఇచ్చిన పిటిషన్స్కి రిప్లైగా ఇవ్వాలి అంటే ఎంక్వైరీ చేయాలి. సో ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు కాబట్టి ఈ ఎంక్వైరీ కమిటీ పరిధి కూడా పెంచాలి అని చెప్పి నేను కోరటం జరిగింది. మరి నాకు తెలిసిన ప్రకారం ఒక అధికారి ఎవరైనా ఉన్నప్పుడు, ఒక ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు, జైత్వాని కాదంబరి జైత్వాని కేసులో మనం చూసాం, 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో కూడా మరి సీతారామాంజనేయులు గారు సునీల్ కన్నా యాక్చువల్గా 1 year సీనియారిటీ, ఇలా సస్పెండ్ చేయాలంటే కూడా ఏదో మనం ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ కావాలి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయనకన్నా సీనియర్ని మన జత్వాని కేసులో సస్పెండ్ చేసినప్పుడు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడానికి నాకు తెలిసి సస్పెన్షన్, అరెస్ట్ అంటే ఎస్ మేబీ ఏమైనా అవసరమేమో, కానీ సస్పెన్షన్కి ఎటువంటి అవసరం లేదు. సో అంచేత మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నించినట్టే నేను కూడా సునీల్ కుమార్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అని ఒక బాధితుడిగా నేను కూడా ప్రశ్నించాలని అనుకున్నా. గతంలో మీడియాలోనే మాట్లాడా. మళ్ళీ ఇంకా దానికి సొల్యూషన్ దొరకలేదు కాబట్టి మళ్ళీ మీడియా ముఖ్యంగానే, అప్పుడు లోకల్ మీడియా, మరి ఇప్పుడు మీరంతా నేషనల్ మీడియా కాబట్టి మీరు కూడా దీన్ని ఏదన్నా ముందుకు తీసుకెళ్ళి
మరి త్వరగా సస్పెండ్ అయ్యేలాగా చూడాలి. కేసు విచారణ అయితే బాగా జరుగుతుంది. డెఫినెట్గా ముందులో కాస్త నత్తనాడికి నడిచిన మాట నిజం. డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు తర్వాత ఇప్పుడు ఒంగోలు ఎస్పీ గారికి ఇచ్చిన తర్వాత విచారణ అయితే డెఫినెట్గా వేగవంతంగా నడుస్తుంది. మొన్ననే మీరు చూశారు కదా, సుప్రీంకోర్టులో ప్రభావతి గారు అక్కడ దాక్కుని సుప్రీంకోర్టుకు వచ్చి ఈరోజుకి ఆవిడ కనపడతల్లా. మరి సుప్రీంకోర్టులో మరొక రకంగా ఆవిడకి రిలీఫ్ దొరికింది. అది హాజరు కమ్మని ఇచ్చారు, ఇంకా ఆవిడ హాజరు కాల నాకు తెలిసినంత వరకు. బహుశా ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మరి ఏమన్నా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారేమో. నిదానంగా వస్తారు, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని శిరసా వహించవలసిందే. సో ఆవిడ రావాలి. సో ఆవిడ వయసు రీత్యా కావచ్చు, మరి గైనకాలజిస్టు, మరి దేశంలో ఉన్న జబ్బులన్నీ ఆవిడకు ఉన్నాయని చెప్పి ఆవిడ పిటిషన్లో కూడా పెట్టుకున్నారు. సో కాబట్టి డెఫినెట్గా కనికారం అన్నది ఒక మహిళకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి బహుశా అసలు గమ్మత్తు ఏంటంటే ఆవిడ అరెస్ట్ చేస్తారని ఎవరు అనలా. పోలీసులకు కూడా తెలుసు కదా ఆవిడ మహిళని, 65 ఏళ్ళు దాటినాయి అని. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయరు. మరి తప్పు చేసిన వ్యక్తిగా భయం ఉంటుంది కాబట్టి బహుశా ఆ భయం రీత్యా ఉంటుంది. మరి ఆవిడ కింద 2 కోట్లు కాదన్నా మరి పెద్ద లాయర్ని పెట్టుకున్నారు. మరి ధనం ఆవిడే సమకూర్చారా, ఆ ధనం ఆ తప్పు చేయించిన వాళ్ళు సమకూర్చారా అనేది తెలియనప్పటికీ అంతకుముందు విజయపాల్ గారు కూడా పెద్ద అభిషేక్ మను సింఘ్వి అంటే మీకు తెలియదు కాదు కదా, 25 lakhs బై చెక్. మరి ఆయన 3 సార్లు అటెండ్ అయ్యాడు. సో మరి ఇటువంటి ధనవంతులైన అధికారులు వీళ్ళందరూ కూడా మరి ఇందులో ఉన్నారు. మరి అప్పుడు ఇచ్చిన ధనమా లేకపోతే ఇంకెవరైనా సమకూర్చిన ధనమా? ఎందుకంటే మరి అంతంత అమౌంట్లు అధికారులు పెట్టుకోవటం కష్టం. సో కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది తెర వెనక ఏం జరిగింది అన్నది. కనీసం నేను ఒక బాధితుడిగా, ఎందుకంటే ఏమైంది, అది కొట్టేంది, ఇవన్నీ అందరికీ తెలుసు. మీకు కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి అడగటానికి, ఓపెన్గా మాట్లాడటానికి. సో నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సంఘంలో పోస్తాగానే తిట్టడం అదంతా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. బట్ బేసిక్గా క్లియర్గా కనపడింది, కొట్టింది స్పష్టం. అన్నీ నాకు తెలిసి, ఎందుకంటే నేను అన్నింటిలో ఇంక్లూడ్ అవుతున్నాను. మా లాయర్ని కూడా పెట్టి ఆ కాపీలన్నీ, ఆ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా కాపీలు నాకు కూడా వస్తాయి కాబట్టి స్పష్టంగా తెలిసింది. చాలామంది ఒప్పేసుకున్నారు జరిగింది. ఇలా బాధటం, నా ఆహాకారాలు. అక్కడ సునీల్ నాయక్ అని ఒక ఆఫీసర్ ఇప్పుడు బీహార్లో ఉన్నాడు అతను. మరి అతను కూడా ఎప్పుడు పిలుస్తారు, ఆ సామాన్లు, ఆ బ్యాగులో లాఠీ కర్ర, బెల్ట్ ఇచ్చింది ఎవడు. అప్పుడు అక్కడ స్పాట్లో ఉన్న అధికారులు, మధ్యలో వచ్చేళ్ళిన అధికారులు, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆ రిమాండ్ రిపోర్ట్లో నేను చదివిన వాటిలో క్లారిటీ అయితే వచ్చేసింది. అందుకని కొంచెం మరి ఆ కంగారు ఎక్కువై మరి అయ్యో ప్రయత్నాలు. మొన్ననే ఓ ట్వీట్ ఏదో ఒక ఇష్యూ చెప్పాను నేను. ఏంటంటే ఒక టెక్నాలజీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి, ముందు గుజరాత్ కంపెనీకి ఇచ్చి అడియన్స్ టెక్నాలజీస్ అని వాళ్ళు 9 లాజిక్ టెక్నాలజీస్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే అకౌంటు అద్దంకిలో తులసిబాబు సొంత ఊరు రామపూర్ అనే ఊర్లో ఒక వ్యక్తి, ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా జైలు దగ్గర రా అని చెప్పి ఏడ్చేసాడు. ఆడు ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు ఆ కంపెనీ పేరు మీద, ఫేక్ అకౌంట్. ఆ అకౌంట్కి సిఐడి నుంచి డబ్బులు వచ్చినాయి. సిఐడి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఈ అకౌంట్కి వస్తే ఇందులో వాడేశారు. సో అంత క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా ఒక అకౌంట్, ఫేక్ అకౌంట్, తులసిబాబు ఊళ్ళో వాడు, అతను అరెస్ట్ చేసినప్పుడు బాధపడిన వ్యక్తి, అతని పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసేయటం
ఆ అకౌంట్లోకి డబ్బులు రావటం, మరి అన్నీ నేను అప్పుడు చెప్పినప్పుడు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అందులో ఏం బుక్కాయించడానికి ఏమీ లేదు. ఎవరో ఎలా మాట్లాడుతున్నారు, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని కూడా సునీల్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎవడొద్దన్నాడు? తొందరగా ఇచ్చేస్తే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేస్తే అది రైట్ రాంగో తెలిసిపోతుంది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలియదు, కానీ సునీల్ కుమారే నా మీద ఒక కేసు వేసాడు అనుకోండి, నా మీద నిందారోపణ చేసాడండి, ఆ కాగితాలన్నీ రెడీగా ఉన్నాయి. సిఐడి నుంచి ఆ ఫేక్ అకౌంట్ ఎవడో ఓపెన్ చేశాడో ఉంది, సిఐడి నుంచే డబ్బులు వెళ్ళినాయి. అప్పుడు అతను సిఐడి హెడ్గానే ఉన్నాడు. నాకు తెలియకుండా, అతనికి తెలియకుండా ఆ ఫేక్ అకౌంట్లోకి ఎప్పుడు ఇతను చుట్టూ తిరిగేవాడికి, ఇతనికి రైట్ హ్యాండ్ మ్యాన్గా అన్ని దోపిడీల్లోనూ సహకరించిన వాడికి అవునాడు తులసి, ఆ సహకరించిన వ్యక్తి అతను లీగల్ సలహాదారుడు కూడానంట. ఏమన్నా పాస్ అయ్యాడేమో కానీ ఎలా లీగల్ సలహాదారుడు అయ్యామంటే అద్భుతమైన సమాధానం. నేను వాళ్ళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశాడండి, నేను ఉన్నానని చెప్పాడంట, నువ్వే కావాలని చెప్పి, నేను ఉన్నానని ఇతను, నువ్వే కావాలని అతను సెలెక్ట్ చేసేసుకున్నారు. సో అలాగా అతను పనిచేసి కలిసి ఉన్నారా అని చెప్పి అనుకుని వాళ్ళు కలిసి చాలా దారుణాలు చేశారు. అవన్నీ కూడా చాలామంది సాక్ష్యాలు చెప్పేశారు, చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మరి అతను అప్పుడప్పుడు ముద్దుగా బుకాయించడం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డౌటే, మీరు నన్ను ఏదైతే అడిగారో నా ప్రశ్న కూడా అదే, ఎందుకు ఇంకా కనీసం సస్పెండ్ చేయటం లేదు అనేది నా గ్రౌండ్స్ కూడా అదే. ఎందుకంటే ఒక బాధితుడిగా ప్రశ్నించే హక్కు నాకు ఉంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆ కేసు కంటిన్యూ అవుతుంది. ఒక బాధితుడిగా నాకు జరిగిన అన్యాయానికి, ఎందుకంటే నేను గతంలో ఎంపీగా ఉన్నా, వీఆర్ సపోజ్ టు బి లా మేకర్సే కదా, మరి లా మేకర్నే మరి లా బ్రేక్ చేసి నా ఫింగర్ బ్రేక్ చేసి చితకొట్టారు. పోరాడుతున్నా, అప్పటి నుంచి పోరాడుతున్నా. 3 ఏళ్ళు కలుమూసి కూర్చున్నాడు అంటున్నారు. అరే 3 ఏళ్ళు నా కేసు సుప్రీంకోర్టులో మీ అందరికీ తెలుసు, కనీసం 20 సార్లు మారినారంటారు, మెన్షన్ చేశారు ట్యాకప్ చేయండి అని. అట్ లాస్ట్ ఇట్ హాస్ బిన్ టేకెన్ అప్. అప్పుడు హైకోర్టు ఏముందని కింద పంపారు. సో నేనేమి ఖాళీగా కూర్చోలే, 3 సంవత్సరాలు కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని పోరాడుతున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో అది ఏమి పురోగతి లేదు కాబట్టి నేను కేసు వేయటం జరిగింది. ఇప్పుడు యాక్టివ్గా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది, దోషులు శిక్షించబడతారని సంపూర్ణ విశ్వాసం ఉంది. బట్ ఇన్ దట్ ప్రాసెస్ ఒక డీజీ స్థాయిలో ఉన్న ఒక అధికారి నిరంతరం మీటింగులు పెడుతూ తనకున్న బలాన్ని భూతద్దంలో చూపించి కొందరు నాయకుల్ని మరి వాటెవర్ ఇట్ ఈస్, కొన్ని పదాలు మన వాళ్ళని మరి చేస్తున్నాడా ఏమిటి, ఎందుకు ఇంకా సస్పెన్షన్ జరగలేదు అనేది నువ్వు ప్రశ్నించినట్టే నేను ప్రశ్నిస్తున్నా. మరి నాకు సమాధానం ఎవరు చెప్తాడు? మీరే చెప్తారా? మీకు సమాధానం చెప్పాల్సిన ఎవరు చెప్పాలి సమాధానం? ప్రశ్న సమాధానం అదే. మరి డెఫినెట్గా ప్రభుత్వం దీనికి అందుకనే నేను పర్సూ చేస్తున్నా. నేను ఇది పర్సూ చేసేది అందుకనే, అంటే న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం మీద, అంటే ఒక ఎంపీనే మరి కొట్టినప్పుడు
మరి అప్పుడు చట్టసభల్లో, అప్పుడు అత్యున్నత చట్టసభలో ఉన్నాం, ఇప్పుడు రాష్ట్ర స్థాయి చట్టసభల్లో ఉన్నాం. మరి చట్టసభల్లో ఉన్న వ్యక్తిని సరే కొట్టారు, అయిపోయింది. కానీ ఆ పరిష్కారం కోసం నేను కూడా పోరాటం చేయకుండా ఉంటే ఇంకా వ్యవస్థల మీద అందరికీ నమ్మకం పోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎంతోమంది ఇంకేముందిరా కొట్టారో అయిపోయింది, ఎందుకు తలనొప్పి, అవతల పెద్ద ఆర్గనైజేషను, వాళ్ళ ఆర్మీ అంటున్నారు, ఇవన్నీ ఎంత చెప్పినా వాయాస్ అని చెప్పి నేను ఆర్మీ వస్తే చూసుకుందాం అని చెప్పి నేను రెడీగా ఉన్నా. ఏ విధమైన సింగిల్ హ్యాండ్ గణేష్లా కాకుండా నేను కూడా నా యుద్ధం అంటే సన్నద్ధంలో నేను ఉన్నాను. బట్ నాది న్యాయ యుద్ధం. వాళ్ళ యుద్ధం ఎలాంటిదైనా నాది న్యాయ పోరాటం. ఇలాంటి ఉడతూపులకి భయపడదాం, ఆ పోరాటం చేస్తా. జరగట్లేదంటే జరిగి ప్రాసెస్ మొదలైంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒక్కొక్కళ్ళు వస్తారు. బట్ నా పాయింట్ ఏంటంటే సాక్షులు ముందుకు రావాలి అంటే అసలు పెద్ద తలకాయ ఎవరో తెలుసు కదా. అంటే అధికారుల వరకు పెద్ద తలకాయ ఎవరో సునీల్ కుమార్, అతనే మరి హెడ్ కింద ఉన్నాడు, అతనే మనుషుల్ని పంపించాడు. అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నన్ను వాళ్ళిద్దరూ నిన్న సినిమా చూసా, ఇప్పుడు పాత సినిమా చాలా బాగుంది చూడమంటే, రౌడీ ఫెలో అంట. ఆ సినిమా పెద్దగా ఆడినట్లేదు కానీ సేమ్ పోలీస్ కస్టడీలో వాడు సిఐ కొడతా ఉంటే చచ్చిపోతాడు ఒకడు. ఆ చచ్చిపోయిన వాడిని రే ఇంకా బతుకున్నట్టు చూపెట్టి ఏదో ఫిట్స్ వచ్చినాయి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిపో, అక్కడ ఫిట్స్ తోటి ఎంత ప్రయత్నం చేసినా బతకలేదాడు, పోయాడు. సరిగ్గా నాకు చూస్తే గుర్తొచ్చింది నాకు. అవివేక్ యాదవ్ అనేవాడు లెటర్ రాయటం, ఎవరో ఒకడు వస్తున్నాడు ఆర్ట్ స్పెషలిస్ట్ని మొత్తం అందరినీ రెడీ ఉంచుకో పద్మావతి అని చెప్పి, ఎవరిని రెడీగా ఉంచాలి, పలానా శ్రీకాంత్ని రెడీగా ఉంచాలని చెప్పి ఈ ప్రభావతికి ఇది రాస్తే నాకు ఆశీనే గుర్తొచ్చింది. ఏదో లక్కీగా వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, మరి లేకపోతే వీళ్ళకి కూడా రిస్క్ అవుతుంది అనుకున్నారు ఏంటో. ఏదో నా టైం బాగుంది, ఇది వాళ్ళు మీతో ఇలా మాట్లాడే యోగం ఉంది, అప్పుడు బతికిపోయాను. లేదంటే అది చూస్తే నాకు ఇదే గుర్తొచ్చింది, వివేక్ యాదవ్ గుర్తొచ్చాడు. సడన్గా లెటర్ రాయటం ఏంటి, నన్ను 4ంటికి అరెస్ట్ చేస్తే 12ంటికి లెటర్ రాస్తాడు. ఈ డాక్టర్ సెటప్ ఏంటి? అప్పుడు ఏం చేయాలి? నన్ను నిజంగా నాకు హార్ట్ పేషెంట్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది అనుకుంటే నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. అసలు హైదరాబాద్లోనే హాస్పిటల్ తీసుకురావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.